వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు, చెప్పండి. వినోద్ గారు, ఈ అంశంలో నిజంగా దేశం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటిది. ఇందులో పార్టీలకు సంబంధం లేదు, లేదా రాజకీయాలకు కూడా సంబంధం ఉండకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి, ఎందుకంటే రాముడు అందరివాడు, దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇక్కడ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నట్టుగా కనబడుతోంది. అక్కడేమో పెద్ద నేతలు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మేము వెళ్ళడం లేదని వాళ్ళు ప్రకటించారు. ఇక్కడేమో కర్ణాటక వచ్చేసరికి సిద్ధరామయ్య గారు మొత్తం ఆ రోజున 22వ తారీఖున మొత్తం అన్ని ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు జరిపించండి అని చెప్పి సిద్ధరామయ్య గారు అధికారికంగానే ప్రభుత్వమే జరిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఒకలాగా, ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలాగా డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కన్ఫ్యూజన్లో ఉందా కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించి? వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, రకరకాల డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డైలమాలో లేదు. కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్, ఇట్స్ సో లిబరల్, సో ఓపెన్, నాట్ లైక్ ఇది మన ఇది బీజేపీ, జనసంఘ్ ఏదన్నా ఒక మతతరమైన ఇష్యూని తీసుకొని దాంట్లోనే రాజకీయం చేసి రాముని కూడా అమ్ముకుంటున్నారన్న పద్ధతిలో వచ్చింది. ఇప్పుడే ఒకసారి చూశాను, ఏది మన వాట్సాప్ లో వచ్చింది ఫోటో. మోదీ గారు ఆజానుబాబు లెక్కుంటే రాముడు డార్ఫ్ లెక్క పక్కకు పెట్టి ఆ ఫోటో ఇప్పుడు వాళ్ళు అలా పంపిస్తుంటే ఏమన్నట్టు, దేశానికి ఏ సందేశం ఇస్తున్నట్టండి? అది ఏమన్నా రాముని గౌరవించినట్టు? అంటే నాకు తెలిసినంత వరకు ఒక రీజన్ కూడా ఉంది, బట్ ఇక్కడ శశిధర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. అది బాలరాముడు కాబట్టి అలా చేస్తూ ఉంటారు తప్పితే రాముని కించపరచాలని కాదు. మీరు అగౌరవించడమే అసలే లేదు. రామ మందిరం ఇష్యూ చేసి మతతరమైన ఒక ఈవెంట్ గా, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గానే పెట్టి దానికే ప్రాధాన్యం ఇచ్చి, మోదీకే ప్రాధాన్యం ఇచ్చి, శంకరాచార్యులను కూడా మిగతా ఏది సాధుల సన్యాసులు ఎంతో మంది ఉన్న వాళ్ళని కూడా కాకుండా ఏదో ఒక ఈవెంట్ చేసి ఆ మందిరం కూడా కంప్లీట్ కాకుండా ఈ 22వ తారీఖు కాక ఇక మనకు అసలు ఫ్యూచర్ లో ఏ మంచి దినం లేదా? అంటే ఎలక్షన్ ముందు వచ్చిన డేటే అదే మంచి డేటా. ఇప్పుడు అనేది ఏంటంటే 22nd కాదు, ఈ ఈవెంట్ కు మేము ఒప్పుకోము. ఎందుకంటే ఎజెండా పెట్టి ఏది మన మోదీ గారే యుగ పురుషుడు, ఆయన ఇది చేసినని రాముని కంటే పెద్ద ఏది ఏమంటారు అవతారాన్ని చూపిస్తూ అవన్నీ చేయటం కంటే 22 తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరు పోయి చూసుకుంటారు, అందరు పోయి దర్శించుకుంటారు. ఇప్పుడు 22వ తారీఖున చేయడానికి మీ అభ్యంతరం ఏంటి? కాంగ్రెస్ అంటున్నారు. ఇండియా కూటమి అనేది 26 పార్టీలు తీసుకున్న డిసిషన్ అండి అది. మీరు అపోజిషన్ ఎవరున్నా కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు లేదు వాళ్ళంతా తప్పు చేస్తున్నారు, మేమే కరెక్ట్ చేస్తున్నాం అనే పద్ధతులు పోతే, హిందుత్వం అంటే హిందూ మతం అంటే మాదే, వాళ్ళంతా హిందువులు కారు అని, వాళ్ళంతా దేశద్రోహులని, యాక్చువల్ గా స్వాతంత్ర పోరాటంలో జాతికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆంగ్లేయులతోటి కాదు మీరు ఏ విషయంలో కాదు వినోద్ గారు రెండు క్లారిటీ ఇవ్వాలి. చేసిందే వాళ్ళు దేశద్రోహులు కాదు. కాదు వినోద్ గారు, రెండు విషయాల మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఐఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలు కావచ్చు, అపోజ్ చేస్తున్నది ఏంటి? ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు అభ్యంతరకరమా, లేదా 22వ తారీఖున ఈ కార్యక్రమాలు నిర్వహించడం మీకు అభ్యంతరకరమా, లేదా రెండూ అభ్యంతరకరమేనా? ఏంటి మీ సమస్య, ఏంటి అభ్యంతరం ఏంటి? రెండిట్ల కంటే 22వ తారీఖు చేయటం అనేది ముఖ్యం, అభ్యంతరకరం. ఎందుకంటారా, శంకరాచార్యుల వారు నలుగురు కూడా క్లియర్ గా చెప్పారు ఎందుకనేది. ఇంకా ఎంతో మంది అంటే ఉన్నతమైన పూజలైన ఎవరైతే భక్తులు ఉన్నారో, సన్యాసులు ఉన్నారో, సాధులు ఉన్నారో, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు. ఇది ఈవెంట్ 22వ తారీఖు కాకుండా ఒక 6 నెలల తర్వాత, లేకపోతే ఒక 1 year తర్వాత ఫుల్ కంప్లీషన్ అయినప్పుడు చేసుకుంటే, ఒక 6 నెలల తర్వాత చేయడం వల్ల దాని తప్పే ఉన్నది. 22వ తారీఖు కనుక, ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇది వెరీ క్లియర్ అండి. పొలిటికల్ ఇది కూడా పొలిటికలైజ్ చేయలేదు, అపోజిషన్ వాళ్ళే పొలిటికలైజ్ చేస్తున్నారు అనే దాంట్లో దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇది ఎలక్షన్ తర్వాత చేసుకుంటే, ఇప్పుడు మోదీ గారు గెలుస్తున్నారని, ఇది 2/3 మెజార్టీతో కూడా గెలుస్తారని ఇప్పుడు అయితే అంత నమ్మకంతో చెప్తున్నారు కదా. ఆయన గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేయండి, అది కంప్లీట్ అవుతుంది. అదొక మందిరం కూడా ఈ మన శంకరాచార్యులు గారు కూడా ఏదైతే అబ్జెక్షన్ తెలిపారో దాన్ని కూడా ఓవర్ రూల్ చేయొచ్చు, దాన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా
హడావుడిగా ఇప్పుడు మనం ఇక్కడ ఏది కాళేశ్వరం కనుక ఇప్పుడు మేడిగడ్డ కాడ ఎలా కూలిపోయిందో అలాంటి పరిస్థితులను అక్కడ కూడా ఎందుకు క్రియేట్ చేయవలసిన అవసరం వచ్చింది? అందుకనే అపోజిషన్ అంతా కలిసి తీసుకున్న డిసిజన్ అదే. కాకుండా మీరు అన్నారు కదా సిద్ధరామయ్య గారు ఎందుకు అలా ఇది అఫీషియల్ గా అన్ని దేవాలయాలలో దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకుంటా అదే కదా మన లిబరల్ ఉన్నది, అంత కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి అది మతం అనేది ఫెయిత్ అనేది అది ఇండివిజువల్ గా ఎవరైతే చేసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. అది ప్రభుత్వం చేస్తుంది కదా, ఇండివిజువల్ గా చేస్తున్నట్టు కాదు. చెప్తున్నా అంటే మళ్ళీ ఇంకోటి ఇండివిజువల్ గా చేస్తున్నట్టు కాదు, ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకు కూడా చేసుకోవాలన్నప్పుడు కూడా ఇప్పుడు ఇది ఏది బీజేపీ లెక్క మోదీ లెక్క లేకపోతే షా లెక్క కూడా డిక్టేట్ చేసి ఇదంతా ఏది ఒక రూల్ పెట్టరు కాంగ్రెస్ లో. ఓకే, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు నేను వెళ్ళట్లేదు అన్నా కానీ క్లియర్ గా చెప్తారు ఎవరెవరు ఏం చేసుకోవాలన్నా యు ఆర్ ఫ్రీ అని. ఇప్పుడు 15వ తారీఖు నిన్న కాక మా అందరు పోయి ఇప్పుడు ఇది పవిత్ర స్నానాలు మకర సంక్రాంతి రోజున ఇవన్నీ చేసుకున్నారు. దాన్ని ఎవరు వద్దన్నారు? వన్ సెకండ్ ప్రసాద్ గారు ఏంటి మీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్ అండి, శంకరాచార్యులు అందరూ దాన్ని వ్యతిరేకించారు అన్నదాన్ని అది సరైనది కాదు. ఎందుకంటే మనకి శృంగేరి నుంచి అలా వాళ్ళు వచ్చిన క్లారిఫికేషన్స్ కూడా వచ్చాయి ఇక్కడ. సో అందు గురించి ఏంటంటే శంకరాచార్యులు వాళ్ళు నలుగురులో కొంతమంది అంగీకరించారు, విభేదించారు. వారి పేరు మనం ఇక్కడ ఈ డిబేట్ లో తీసుకురావడము అంత శ్రేయస్కరం కాదేమో అనుకుంటాను. అంత పెద్దవాళ్ళు వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది వేరే అభిప్రాయంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా చేశారు ఏంటి అని వాళ్ళ స్థాయిలో మనం మాట్లాడగలే అంత ఈ ప్రోగ్రామ్ దానికి సూట్ అవ్వదు అనుకుంటున్నానండి. మన ఎజెండా కూడా అది కాదు, బట్ ఆయన ప్రస్తావించారు. ఇట్స్ ఓకే. అలా కాదు ఇప్పుడు మీరు ఏదైతే ఇగో యూ కాంట్ చూస్ వాట్ ఎవర్ వర్డ్ సూటబుల్ టు యు నో. ఇది జరిగేది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు అంత పెద్ద పూజ్యులైన శంకరాచార్యుల వారి మాటను కూడా మీరు లెక్క చేయట్లేరా అనే చెప్పాలి, తప్పదు కదా. మరి మాట్లాడతారు, దాని గురించి కూడా మాట్లాడతారు. అందరూ నలుగురు శంకరాచార్యులు ఉంటే ఇద్దరు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలి, సనాతన ధర్మానికి మనకి ఈ కార్యక్రమం జరగాలి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు విభేదిస్తున్నారు. సో అందు గురించి మనము ఆ ఇద్దరు చెప్పిన దానికి మనం అందరం అని చెప్పలేం కదండి. సరే ఇప్పుడు ఇద్దరైనా ఇప్పుడు నలుగురు పార్టిసిపేట్ చేయట్లేరా? ఎవరైనా చేస్తున్నారా శంకరాచార్యులలో? లేదు. కాకపోతే ఇద్దరు ఏంటంటే ఓపెన్ గా ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పారు. అంటే మరి ఆ స్థానంలో అంత పెద్ద పూజ్యులైన వారి మాట వినటానికి అంటే ఏమి అబ్జెక్షన్? అంటే మోదీ గారు చెప్పిందే లేకపోతే ఈ షా గారు చెప్పిందే అదే వేదం అయిపోతే ఎలా అండి? ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు, ఇది వాళ్ళని కన్సల్ట్ కూడా చేయలేదన్నారు. పోనీ రాకపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఈ డేట్స్ అవి అంటుంటాయో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కొంతమంది అంటే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే అది అందరు కలిసి ఏది ఈ డేట్ ను నిర్ణయించారు, మంచి తారీఖు మంచి తేదీ అది అంటే మనకి ఇంకా ఫ్యూచర్ అసలు మంచి రోజులే లేవా, మంచి తారీఖులే లేవా, మంచి తేదీలే లేవా? ఈ ఎలక్షన్ ముందు వచ్చి దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా తయారు చేయడం కంటే నాన్ కాంట్రవర్షియల్ గా చేసి బ్రహ్మాండంగా తర్వాత జరిపించుకోవచ్చు కదా. ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది వినోద్ గారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.